హలో పీపుల్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అప్పు టాక్స్. ఈరోజు వీడియో వచ్చేసి అయితే మొన్న పోషమ్మ బోనాలు జరిగాయండి మా విలేజ్లో. సో వాటి కోసం అయితే నేను ఇలా బోనం కుండలు అయితే డెకరేషన్ చేశాను. సో ఎలా ఉన్నాయో చెప్పండి అండ్ వీడియోనైతే ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. అండ్ మీకు ఇది యూజ్ఫుల్ అని అనుకుంటున్నాను. సో మా విలేజ్లో ఎలా జరిగింది అనేది మాత్రం నేను ఫుల్ వీడియోస్ అయితే అప్లోడ్ చేస్తాను. ప్లీజ్ వాచ్ చేయండి అన్నీ. అండ్ ఇది ఎలా ఉందో కూడా కామెంట్ చేయండి. ఇలా కుండలకైతే మంచిగా నీట్గా కుండలను తుడుచుకున్న తర్వాత ఇలా ఎల్లో కలర్ పెయింట్ అయితే వేస్తున్నాను. అండ్ కంచులకు, ఇవి చిప్పలు అంటారండి. సో కంచులకు అండ్ బోనం కుండలకు అయితే వేస్తున్నాను. కొంతమంది మామూలుగా సర్వల్లో కూడా వండుతారు. మేమైతే 5 yearsకి ఒకసారి చేస్తాం కాబట్టి ఇలా కుండలలోనే చేస్తాము. సో 2 కుండలు అయితే తీసుకున్నాము. సో దానికి ఈ కంచులకైతే ఇవైతే వేసేసాము కలర్. అండ్ మీరు నా ఛానల్ని కొత్తగా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి ఇలానే. అండ్ ఓకే, ఇలా కుండలకైతే ఎల్లో కలర్ పెయింట్ వేసిన తర్వాత దాన్ని అయితే మంచిగా ఆరనివ్వాలి. ఒక 2 hours అట్లా ఆరితే సరిపోతుంది. అండ్ నెక్స్ట్ ఇలా మనకైతే మార్కెట్లో ఇలా కలర్స్ అయితే దొరుకుతాయి పెయింట్స్. ఇవి చేతులకు అంటుకున్నా కానీ ఈజీగా రిమూవ్ అవుతాయి. సో వీటితో అయితే ఇలా ఫస్ట్ అయితే పెన్సిల్తో అయినా పెన్తో అయినా గీసుకోండి, ఎందుకంటే బోనం కాబట్టి నీట్గా రావాలి కదా. సో నార్మల్గానే వేయచ్చు, కాకపోతే ఇక వీడియో కోసం అయితే నేనైతే పెన్సిల్తో వేసాను. ఫస్ట్ చూడండి నీట్గా ఇలా ఫస్ట్ అయితే ఐబ్రోస్ అయితే దించుతున్నాను. అండ్ మీ విలేజ్లో బోనాల పండుగ జరిగిందా, జరిగితే ఎప్పుడు జరిగింది, అండ్ మీరు కూడా ఇలానే డెకరేట్ చేస్తారా చెప్పండి. అండ్ మా మ్యారేజ్ అయిన తర్వాతనైతే ఇది ఫస్ట్ పోచమ్మ పండుగ మా విలేజ్లో. సో ఫుల్ ఎగ్జైట్ ఉండే మాకైతే. అండ్ నేను ఎలా జరిగింది మొత్తం అసలు వీడియోలు అయితే పోస్ట్ చేస్తాను, కంపల్సరీ చూడండి. అండ్ ఇది ఒకటే బోనం కుండనండి. అండ్ ఇంకొక వీడియోలో ఇంకొక బోనం కుండనైతే ఎలా చేస్తానో చూపిస్తాను. సేమే అని అనుకొని చూడకుండా ఉండకండి, సేమ్ కాదండి, డిఫరెంట్గా చేశాను. ఒక్కో కుండ ఒక్కో రకంగా అట్లా 2 కుండలు అయితే తయారు చేశాను. నేను ఫస్ట్లో అయితే మామూలుగా పసుపుతోటి డెకరేషన్ చేసి కాటుకతోటి కళ్ళు అట్లా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు అయితే చేసేవారు, అట్లా కూడా చేసుకునేవాళ్ళు. కాకపోతే ఏంటంటే ట్రెండ్ మారింది కాబట్టి సో మనం కూడా మారాలి కదా, దేవుళ్ళని కూడా మార్చాలి ఇలా. సో ఐస్కి అయితే ఇలా వైట్ డాట్స్ పెడుతున్నాను, ఎందుకంటే మనకు అట్లా రియల్ ఐస్ లెక్క కనిపించడం కోసమని ఇట్లనైతే పెట్టుకోవాలి. చూడండి అది పెట్టగానే లుక్ అయితే ఎలా వచ్చిందో. అండ్ బొట్టుకైతే రెడ్ కలర్ అయితే వేస్తున్నాను. సూర్యుని టైప్ అయితే ఉండాలని ఇట్లనైతే గీసాను నేను. ఎక్కడ స్కిప్ చేయకుండా నా వీడియోస్ అయితే చూడండి. అండ్ నచ్చితేనే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇలా నీట్గా నెమ్మదిగా వేసుకోవాలి. తర్వాత ఇక్కడ లిప్స్ దగ్గరనైతే మళ్ళీ లిప్స్టిక్లా ఉంటుందని రెడ్ కలర్ అయితే పెట్టాను. బ్లాక్ కోటింగ్ ఇవ్వడం వల్ల చాలా థిక్గా మంచిగా లుక్ అయితే మంచిగా ఉంది, అందుకనే మళ్ళీ బ్లాక్ కోటింగ్ కూడా ఇచ్చాను లిప్స్కి. సో సైడ్కి అయితే ఇట్లా మనం వేపాకులు ఉంటాయి కదా, సో వేపాకులు లెక్క కనబడాలని అయితే నేను ఇట్లా గ్రీన్ కలర్తో ఇట్లా లీవ్స్ కూడా దించానండి. ఫైనల్లీ అయితే చాలా లుక్ అయితే చాలా అంటే చాలా బాగుందండి, మాకైతే చాలా నచ్చింది. అండ్ మీకు ఎలా అనిపించిందో ప్లీజ్ కామెంట్ అయితే చేయండి. అండ్ వీడియోస్ చూస్తున్నారు బట్ లైక్ చేయట్లేదు, మీకు నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్. వస్తున్నాయి వ్యూస్ కూడా వస్తున్నాయి అండ్ లైక్స్ కూడా వస్తున్నాయి, ఇంకొంచెం సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. సో ఇలా బ్యాక్ ఖాళీగా ఉండడం బాగాలేదని చెప్పేసి
స్వస్తిక్ అయితే దించాను. ఎందుకంటే మనం ఎత్తుకున్నప్పుడు బ్యాక్ సైడ్ కూడా ఇట్లా షైనింగ్గా మంచిగా కనిపించాలని. సో ఇట్లా కుండ మొత్తం అయితే ఇట్లా డెకరేషన్ అయితే చేశాను నేను. సో నాకైతే ఇది చేయడానికి ఒక హాఫ్ అన్ అవర్, ఒక 30 మినిట్స్ పట్టిందండి అంతే. చాలా ఈజీగా అనిపించింది నాకైతే. ఎంత కష్టమైనా సరే ఇలా మనకు ఆ వర్క్ కష్టమైనా సరే మనం ఇష్టం కొద్ది చేస్తే అసలు ఎట్లాంటి కష్టం అని అనిపించదు కదండి. ఇట్లా బయటనైతే షైనింగ్ ఇట్లా మెరుపులది అయితే దొరుకుతుంది ప్యాకెట్, డబ్బాలలో కూడా దొరుకుతుంది. నేనైతే ప్యాకెట్ తీసుకొచ్చాను. 10 రూపీస్కి ఒకటో ఏమో పడింది అంతే ఈ ప్యాకెట్. సో ఇలా గమ్ పెట్టి అయితే ఫస్ట్ దానిపైన గమ్ పెట్టి తర్వాత షైనింగ్ అయితే సిల్వర్ అండ్ బ్లూ అండ్ రెడ్ కలర్ షైనింగ్ అయితే నేను తీసుకొచ్చాను ఆ మెరుపులు. సో అవైతే పెడుతున్నాను బొట్టు దగ్గర. అండ్ సిల్వర్ పెడితే బాగుంటుంది అనిపించి సిల్వర్ కూడా పెట్టాను కింద. సో ఐస్ దగ్గర అట్లా నార్మల్గా వదిలేస్తే అంత డల్గానే ఉందని చెప్పేసి ఐస్ దగ్గర కూడా గమ్ పెట్టేసి ఆ సిల్వర్ కలరు మెరుపు ఉంది కదండి అదైతే పోసాను. ఎందుకంటే వైట్ కళ్ళు అయితే వైట్ ఉంటాయి కాబట్టి అలా పోసుకున్నాను. అండ్ బ్లాక్ కళ్ళ ప్లేస్లో ఇంకా మళ్ళీ ఒకసారి పెయింట్ అయితే మనం నీట్గా వేసుకుంటే సరిపోతుంది ఎక్కడెక్కడైతే మెరుపు పడిందో అక్కడ. సో ఇక్కడ స్వస్తిక్ కూడా షైనింగ్ ఇస్తే బాగుండు అనిపించింది. అందుకని చెప్పేసి మళ్ళీ స్వస్తిక్కి కూడా ఇలా గమ్ పెట్టేసి నేనైతే దీనికి కూడా షైనింగ్ అయితే ఇచ్చేసాను. సో దీనికి కూడా సిల్వరే వేసాను. ఏం లేదండి, గమ్ పెట్టి ఇలా నెమ్మదిగా వేసుకొని ఒకసారి ప్రెస్ చేసిన తర్వాత అంటే పోతుంది అంతే. అండ్ విలేజ్ మొత్తం అయితే సేమ్ శారీస్ కట్టుకుందామని అయితే ప్లాన్ చేశారు ఫ్రెండ్స్. అయితే అనుకోకుండా మేము ఫస్టే తెచ్చుకున్నాము. ఇక ఉన్నాయి కదా అని చెప్పేసి మేమైతే తీసుకోలే. నేను వెళ్ళినప్పటి వీడియో కూడా పోస్ట్ చేశాను. అవి తీసుకోవడానికి వెళ్ళినప్పుడే 1000 సబ్స్క్రైబర్స్ అయితే అయ్యారు ఫ్రెండ్స్. నేను ఆ వీడియో కూడా అప్లోడ్ చేశాను. ఇంట్రెస్ట్ ఉంటే వెళ్ళి చూడండి ఆ రోజు ఏం జరిగింది, ఎలా జరిగిందని చెప్పేసి. సో చూడండి ఇలా లీవ్స్ పైన గోల్డ్ షైనింగ్ కలర్ ఉంటుంది కదండి గరిగబుడ్డీలకు అట్లా వేసేది. సో వాటితో అయితే నేను ఇట్లా లీవ్స్కి అట్లా పెట్టేశాను. తర్వాత కంచుడు ఉంటుంది కదండి అదే చిప్ప, మనం దీపం వెలిగిస్తాం కదా పైన పెట్టి ఆ చిప్ప, అది ఎట్లయినా కనబడది ఇట్లా కిందికే ఉంటుంది. కాకపోతే అది కూడా ఖాళీగా ఉండడం ఎందుకని చెప్పేసి నేనైతే ఇలా దాని కూడా అట్లా సింపుల్గా బార్డర్ లైన్ డిజైన్ అయితే వేశాను. ఫైనల్లీ లుక్ అయితే ఇలా ఉంది. ఎలా ఉందో చెప్పండి. ఎలా ఉందో చెప్పడం మాత్రం అస్సలు మర్చిపోకండి ఫ్రెండ్స్. అండ్ పైననైతే అంచుకు ఇట్లా బొట్ల లెక్కనైతే పెట్టేసిన ఖాళీ ఉందని ఆ వీడియో క్లిప్ అయితే మిస్ అయింది ఫ్రెండ్స్. చూడండి, మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అంతే వీడియో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.